రామారావు గారు ఒంగోలు ప్రకాశం జిల్లాకు పర్యటనకు వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన మీ మీద బాగా కోపడినప్పటికీ రామారావు గారు కాదు అది నేను చేసిన కొద్దిగా తృప్తి పడుతున్నారు. మీకు నేను చేసిన 25-30 కనిపిస్తున్నాయి, నాకు నేను చేయలేని 70 కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏంటి సార్ అది? ఈ విషయం అనవసరం, దాని ఇమీడియట్ దాని మీద గొడవ అయిపోతుంది. ఆయన అంటే చాలా కోపం ఉంది. ఆయన అంటే వ్యక్తిగతంగా కాదు, ఎమర్జెన్సీ. తెలుగుదేశానికి వ్యతిరేకంగా మారిపోతున్నారని ఆ పార్టీ నాయకులు. నేను ఎవరికి వ్యతిరేకంగా అనుకోనుండే కాదు. పవన్ కళ్యాణ్, జనసేన ఆయన మొదట్లో మీరు స్వాగతించటం, దీనివల్ల ఆయన కూడా మీ గురించి 4 మంచి మాటలే. నాకేదో పిచ్చి నమ్మకాలు ఉన్నాయి, ఆ కారణంగా ఇదన్నమాట. పిచ్చి నమ్మకాలు లేవు, ఏదన్నా కానీ. రామారావు గారితో మీ అనుభవాలు తెలుగు వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు, చాలాసార్లు విన్నప్పటికీ కూడా. ఒక ఉదాత్తమైన మనిషి ఆయన. మనసు చాలా వెన్న. అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన కనక సింహాసనం అని ఆయన చదివించాడు. ఇది సార్ అని చెప్పి ఆయన అన్నాడు, వాళ్ళ పార్టీ వాళ్ళే అన్నారు. ఇప్పుడు నిన్న అలాంటి పరిస్థితుల్లో అధికారం పోయిన మనిషి ఎంత నిర్వేదంతో ఉండాలి. మనం మామూలుగానే కొంచెం ఇష్టం వచ్చింది కోరండి, ఒకే ఒక్క షరతు పెడతానన్నాను. ఏమిటన్నాను? గవర్నర్ కృష్ణకాంత్ నా రాజీనామా బలవంతంగా తీసుకున్నాడని ఆయన తర్వాత కోర్టులో కేసు చేశారు. సార్ మేము 5 ఏళ్ళు ఉంటాం పోతాం, మీరు 35 ఏళ్ళు ఉంటారు, మీతో మర్యాదగా ఉంటే మాకు పనులు అవుతాయి. కలెక్టర్లకు మంత్రుల నుంచి ప్రభుత్వాల నుంచి ఆటంకాలు వస్తాయి, అదే ప్రధాన సమస్య అని మీరు భావించారనమాట. అంటే మీరు మంచిగా ఉండాలన్నా మీకేం పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు మీకు గనక 3 ఉండాలి, మీకు స్పష్టత ఉండాలి. ముందు రామారావు మీ గురించి అప్పుడే ప్రత్యేకమైన నేను ఎవరో తెలియదు, అప్పటిదాకా నేను తెలియదు. జాయింట్ కలెక్టర్ మంచి కుర్రాడనే ఎవరో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, తెలివితేటలతో ఒక్కొక్కడికి ఒక్క మంత్రితో చెప్పించారు. లేదు సార్ ఒక 1/2 మార్కుతో పోయిందంట, మీరు కొంచెం ప్రయత్నం చేస్తారు, నాకు తెలియదు ఆ సంగతి. ఇప్పుడు వికేంద్రీకరణ అంటే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో 31 జిల్లాలు చేశారనుకోండి, మిగిలినవి ఏమీ మార్చకుండా 31 జిల్లాలు చేయడం వల్లనే పాలనా యంత్రాంగంలో మార్పు వస్తుంది. నేను అందుకే తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా చాలా మంది బాధపడ్డారు, ఇప్పుడు అంగీకరిస్తున్నారు. ఏదైనా అలాంటి ఉదాహరణ? ఇప్పుడు ఒక మంత్రి గారు నా దగ్గర టీచర్ల సెలక్షన్ వచ్చింది, అంటే గమ్మత్తు విషయం కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా కరెక్ట్గా అలాగే ఉంది దేశం. మీరు అంటే నాకు నవ్వారాడో అర్థం కావట్లే. 20 ఏళ్లలో దేశం అట్లానే ఉంది అంటే నాకు బాధ కలుగుతుంది. ఎలా చెప్పగలుగుతున్నారు అంత రూఢిగా మీరు? అంటే నేను గట్టిగా వాదించాను, మనం అంత అద్భుతాలు చేస్తున్నాం అనుకుంటున్నాము. అంటే లక్ష్మీపార్వతి ఆమె వచ్చారని, రాజ్యాంగ ఎదురుశక్తి అని వీళ్ళు తిరుగుబాటు చేయడం. లక్ష్మీపార్వతి గారు ఇక్కడ ఉంటే బాగుంటుంది చెప్పాను, లక్ష్మి వెళ్ళిపోవని చెప్పాను. ఆమె కొంచెం సందేహించారు, లక్ష్మి వెళ్ళిపో, దట్స్ ఆల్. గవర్నర్ కృష్ణకాంత్ నా రాజీనామా బలవంతంగా తీసుకున్నాడని ఆయన తర్వాత కోర్టులో కేసు చేశారు. అది ఎలా జరిగింది? దాన్ని హౌట్ సరే, దానికి రికార్డు ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడు. రాజ్య వ్యవస్థ మారకుండా రాజధాని మారినంత మాత్రం చేత ఏం బతుకు మారదు తమ్ముడు అని చెప్పాను. ఒక మంత్రి కంటే కలెక్టర్ని పెద్దవాడిని చేశారు. నేను ఐఏఎస్ చేరిన కొత్తలోనే హైగ్రీవాచారి గారు మన వరంగల్ జిల్లా నుంచి స్వాతంత్ర సమరయోధుడు, పెద్ద మనిషి. మీకు అంతరాత్మత ఉందో లేదో నాకు తెలియదు, అది ఉన్నట్టయితే మీకు తెలుసు మీరు ఎంత తప్పు చేశారో, ఏం మాట్లాడారో. 100కి 95 పాళ్ళు 0. ఓకే.